మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్యపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న భావన ఏర్పడదు. కొంతమందికి ఏలినాటి శని బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే మీకు ఏలినాటి శనిలో కూడా ప్రస్తుతం గోచారీత్యా చక్కగా ఉంది. ఇటు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక స్థలాన్ని కానీ ఇంటి కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఏలినాటి శని వల్ల కొంచెం మెంటలీ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. కుటుంబంలోనే కాస్త చికాకు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. సప్తమంలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు రవితో అస్తంగతమయ్యారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు ఎదుగుదలకు ఇదే ఒక మంచి అవకాశం అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పొచ్చు. చక్కగా దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. మెంటలీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ డీప్గా ఆలోచించి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంటుంది. అటువంటి కాకుండా ప్రాక్టికల్గా ఉండి వాస్తవాలు గ్రహించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. 10 పరులుగా ఆలోచిస్తారు. అటు వెళ్దాం ఇటు వెళ్దాం, ఎలా ఉంటుంది అలా ఉంటుందని ఒక భావన ఎక్కువగా ఉంటుంది. ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయితే ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యుల సహకారాలు లేదు అంటే కనుక స్నేహితుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు మేలు చేయవు. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. అదే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న డిస్టర్బెన్స్ కానీ లేదా మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అనేది శ్రేయస్కరం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం పెట్టడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి కాలభైరవ మెల్ల వేసుకోండి. నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.